కానీ ఆమె జీవితంలో మాత్రం అర్థాన్ని తగ్గట్టుగా పరిస్థితి లేదు. మరి ఆ పేరు చేదు అనే అర్థం, పైకి వినడానికి బాగోలేదు, అర్థం బాగోలేదు, కానీ ఆమె జీవితం మాత్రం చాలా మధురంగా ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలామంది దినాలు అలాగే ఉంటారు కదండి, పైకి పేరు చాలా చక్కని పేర్లు ఎట్టుకుంటూ ఉంటారు. అందుకనే మన వాళ్ళు లోకసాయంతో ఉంది, పైకి పఠారం లోపల లొట్టారం, ఇక్కడ అంటారా? అలాగే అనరా, మా దగ్గర అంటారా? కాబట్టి అదే రీతిగా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు లాంటి వారు ఈ దినాల్లో సంఘాలు ఉన్నారు. ఎలాగండి అంటారా? ఏనండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊళ్ళోకి వెళ్ళిన వెంటనే, ఆయన గ్రామములు ప్రవేశించిన వెంటనే మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేనో అనే మాట చాలా గొప్ప సంగతి కదండి. ఇంట చేర్చుకుంది. ఇంట చేర్చుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 40 వచ్చిన విస్తారమైన పని పెట్టుకుంది. ఇంట చేర్చుకుంది, విడిచిపెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కానీ మరి ఏం చేసిందన్నమాట, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అనేమాట. అనగా మార్త ఇంటిలో చేర్చుకుని వంటింటిలోకి వెళ్ళింది. మరి ఆ ఇంటిలోకి వచ్చిన యేసు పాదాల దగ్గర కూర్చుంది కదండి. దినాలు ఎటువంటి వాళ్ళు లేరు. యేసుని ఇల్లు అనే హృదయంలోనికి చేర్చుకొని తర్వాత ఆయన్ని విడిచిపెట్టేసి ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైనటువంటి పనుల్లో మునిగిపోయి తేలిపోయి చివరికి ఆ యేసునే మర్చిపోయిన వారు ఎంతమంది లేరండి. అయితే ఇంటిలోకి వచ్చిన యేసును నిర్లక్ష్యం చేయకుండా ఆయన పాదాల దగ్గరే కూర్చొని కదండి ఆయన బోధ వినుచున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాలు. ఒకవేళ బయట వాళ్ళు ఎవరన్నా ఇంట్లోకి ఆ సమయంలో వచ్చారనుకోండి, ఎవరిని మెచ్చుకుంటారో ఎవరిని తిట్టుకుంటారో చెప్పండి? ఎవరిని మెచ్చుకుంటారు? ఎవరికి ఓటేస్తారు? వార్తకే ఎక్కువ ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే కాబట్టి. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఏ పని లేకుండా, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏమీ చేతకానోళ్ళుగా, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సోమరులుగా కనపడుతున్నారు ఈ దినాల్లో కదండి. వాళ్ళేమో పెద్ద పెద్ద బిజీగా, వాళ్ళేమో మంచి పనోళ్ళలాగా, వాళ్ళేమో చక్కటి మనుషుల్లాగా కనపడుతున్నారు ఈ దినాల్లో. కానీ ఇంటిలోకి పిలిచి వంటింటిలోకి వెళ్ళింది మార్త. ఆ తర్వాత మరి ఏమో యేసు పాదాల దగ్గర కూర్చోండి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళిద్దరూ కూడా ఒక తండ్రి తల్లికి పుట్టినోళ్ళే. వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంట్లో పెరిగినోళ్ళే. వాళ్ళిద్దరూ కూడా ఒకే వాతావరణంలో ఉన్నవాళ్ళే. వాళ్ళిద్దరి రక్తం కూడా ఒకటే. వాళ్ళిద్దరు అన్నీ ఒకటే, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వేరైపోయింది. అక్కేమో వంటింట్లో పోయింది, చెల్లేమో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వారిద్దరూ మనం గమనించినట్లయితే వారిద్దరు ఒక్కటే, కానీ వారి యొక్క అభిరుచులు వేరు, వారి యొక్క ఆలోచనలు వేరు, వారి యొక్క ఉద్దేశాలు వేరు, వారి యొక్క కోరికలు వేరు, వారి యొక్క తలంపులు వేరు. నిజంగా మార్త అనుకుని ఉంటుంది, నేను ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నాను, ప్రభువారు చూస్తా ఉన్నారు, కాబట్టి ఆయనే నాకు ఓటేస్తాడు అనుకుని తొందరగా ప్రభు దగ్గరికి వచ్చి కంగారుగా మాట్లాడుతూ ఉంది కదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభుతో అంటది, నేను చదువుతున్నాను, అంటది ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున ఎవరికి చింత లేదంట? ఎవరికి చింత లేదు? నీకు చింత లేదా? ఆయన ప్రశ్న వేసింది.
చింత ఉంది ఆ విషయంలో. ఏమని ఆమె ఆయనను విడిచిపెట్టిందన్న చింత ఉంది, అంతే తప్ప చెల్లి అక్కను విడిచిపెట్టిందన్న చింత లేదు. ఇంట్లోకి ఆహ్వానించిన ఆమె నా మనసేంటో, నాకు ఏది ఇష్టమో, నేను ఏది కోరుకుంటానో అదేమి తెలియకుండా నన్ను విడిచిపెట్టి నాకు ఇష్టం లేని పని చేయడానికి పోతావు. విలువైనది నాకు ఇవ్వకుండా ఆ విలువైనది ఆమె వాడుకుంటావు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్తా సమయంలో ఏం చేసిందంటే ఒక దొంగగా కూడా కనపడుతుంది కదండి. మార్త దొంగగా కనపడతా ఉంది. ఎందుకని దొంగిలించింది? ఏం దొంగిలించింది? సమయాన్ని దొంగిలించింది. ఎవరిదా సమయం? దేవుని సమయం అండి కదా. క్రైస్తవులందరూ కూడా ఈ దినాల్లో విలువైన దాన్ని దొంగతనం చేస్తున్నారు. సమయం కంటే ప్రపంచంలో విలువైనది ఏదీ లేదు. అటువంటి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలించే క్రైస్తవులు ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఓ భక్తుడు అన్నాడు, ఈ దినాన్ని నాకు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ జాన్ పని అని అనుకుంటా అన్నాడు, ఈ దినాన్ని ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు నేను ప్రార్థన చెయ్యాలి. కొట్టండి దోమలు పోతే చెప్పట్లో. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి గంట సేపు చేసే ప్రార్థన ఒక్క 5 నిమిషాలే చేసేద్దాం, వెళ్ళిపోవాలనుకుంటాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే నీకు ఎంత పని ఉందో అంత పని కూడా ఆయన సిద్ధపాటు చేసేసి నువ్వు వెళ్ళినట్టు అయిపోయేలాగా చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ పని ఉందని తక్కువసేపు ప్రార్థన చేసి నువ్వు వెళితే ఆ రోజు అవ్వాల్సిన పని ఒక 10 రోజుల దాకా అవ్వదు. అర్థమైందా? కాబట్టి సమయాన్ని దొంగతనం చేసే దొంగలు మనం. అదే బాధపడుతున్నాడు ఆయన. మార్త నా దగ్గరే దొంగతనం చేసింది, నాకు ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించిందని బాధపడితే చివరికి ఆమె కౌంటర్ ఇస్తుంది ఆయనకి. ఏమని? ప్రభువా నీకు చింత లేదా? ఏమని? నా చెల్లి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? కదండి. దినాల్లో చాలా మంది కూడా దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో కదండి. అదే టీవీ దగ్గర కూర్చుంటే అర్ధరాత్రి 1 గంట అయిపోయినా ఆ సీరియల్ అవ్వకపోతా ఉంటే నిద్ర వస్తుందా? కదండి. నిద్ర వస్తుందా? సమయం ఎక్కువైపోయింది అనిపిస్తుందా? అనిపోవదో. మనకి ఏది నష్టం కష్టం కలిగిస్తుందో అది చాలా ఇష్టంగా ఉంటుంది. ఏది ఆశీర్వాదం దేవుని ఇస్తుందో అది చాలా కష్టంగా ఉంటుంది. అసలు మార్త ప్రభువును విడిచిపెట్టడం వలన ఆమె పరిస్థితి ఎలాగుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి 40 వచ్చిన నేను చదువుతున్నాను చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి అనే మాట మనం చూస్తున్నాం. తొందరపడడం అంటే కంగారు వచ్చిందంటే ఆవిడికి. కంగారు వచ్చి ఆమె తెలియపరిస్థితి ఆయన్ని విడిచిపెట్టడం వలన ఆమె ఏమైపోయిందో ఆయన యొద్దకు వచ్చి అంటది, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు అనే మాట. ఏమైపోయిందంట ఆమె? ఏమైపోయింది? ఒంటరిదైపోయింది. దేవుని సన్నిధి దొంగిలించడం వలన, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించడం వలన ఒకటి తొందర బయలుదేరిన తన జీవితంలో దాన్నే టెన్షన్ అని కూడా అనుకోవచ్చు. మనం ఈ దినాల్లో టెన్షన్కి మందులు లేవండి. టెన్షన్లకి అనేక మంది తమ ప్రాణాలు విడిచిపెడతా ఉన్నారు. గలిబిలి, కంగారు, తొందర, ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఏ టెస్టులకే దొరకని పరిస్థితి అది కదా. టెన్షన్ ఏ టెస్టులకి దొరకదు. ఆ పరిస్థితి తెచ్చుకుంది. ఎందుకనగా ఇంటిలోకి వచ్చిన యేసయ్యను విడిచిపెట్టడం వల్ల. దేన్ని చూసుకుని మామూలు పనులు కాదు. అప్పుడే పెట్టుకుందంట విస్తారమైన పని
పెట్టుకునుట చేత తొందరపడనే మాట కదండి. మనకి పని ఎప్పుడు గుర్తురాదు. దేవుని సన్నిధి ఉండే సమయంలోనే, అది ఆదివారమే కానీ లేకపోతే మరి ఏ కూడుకుల దినాల్లో కానీ, అప్పుడే గుర్తొస్తుందండి పని కదా. అప్పుడే గుర్తొచ్చి ఆ పని అప్పుడే చేసుకుంటాం. మా చర్చిలో కొంతమంది ఆదివారం కూడా పనికి వెళ్ళిపోయిన సందర్భాలు, పొద్దుటే పనికి వెళ్ళిపోయి 10 దాకా ఊడ్చుకుని వచ్చేయలేదు. ఆ రోజు వాళ్ళకే మధ్యాహ్నం 3 సాయంత్రం 4-5 దాకా వచ్చేవాళ్ళు కాదు. ప్రార్థనకు రాలేదమ్మని అడిగితే అనేవారు, ఏం లేదని. అలా చాలా తొందరగా చేయవలసిన పని అది. ఎంతోమంది వస్తానన్న వాళ్ళు 10 కూర్చుని వచ్చేద్దాం అనుకున్నాం, కానీ వచ్చే టైంకి మాత్రం వాళ్ళు ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టరా మరి, ఎగ్గొట్టరా. కానీ అదే రోజు మనం పని పెట్టుకుంటూ ఉంటాం, అదే సమయాన్ని మనం దొంగిలిస్తూ ఉంటాం. నా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, మా అన్నయ్య గారు అబ్బాయి. ఆయన కార్లు నడుపుతాడు, మందిరానికి వస్తూ ఉన్నాడు, వింటా ఉన్నాడు, బలపడతా ఉన్నాడు. కానీ ఆయనకి ఉత్తర రోజుల్లో కాకుండా ఆదివారం నాడే 3-4 ప్రోగ్రాం కార్యక్రమాలు వచ్చేస్తాయి, కార్లు కిరాయిలు. ఓ రోజు తట్టుకోలేకుండా వెళ్ళిపోయాడు. నేను అంతకుముందు చెప్తా ఉన్నాను, నువ్వు వెళ్ళావంటే వారమంతా కూడా నీకు కిరాయిలు ఉండవు అంటా ఉండేవాడు. ఓ రోజు మంచి కిరాయి వచ్చిందని వెళ్ళిపోయాడు. ఆ వారమంతా కూడా కిరాయిలు నిజంగానే లేవు. కొట్టండి చెప్పట్లా. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా కొంచెం బలపడిన తర్వాత మళ్ళా ఆదివారం నాడు వచ్చా కిరాయిలు. ఆదివారం వెళ్ళకూడదని మానేశాడు. ఆ వారం అంతా కూడా ఖాళీ లేకుండా కిరాయిలు వచ్చాయి. మనకు అర్థం కాదు, అప్పటికప్పుడే చూసుకుంటాం మనం కదండి. కాబట్టి ఆమె సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించడం వలన జరిగిన పరిస్థితి ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి టెన్షన్ ప్రారంభమయ్యింది. టెన్షన్ చాలా ప్రమాదం అండి. కిడ్నీలు లేచిపోతాయి, గుండెపోటు వస్తుంది, ఏదైనా అయిపోద్ది. రెండవది అది నన్ను ఒంటరిది అయిపోయింది అన్నమాట. చెల్లి లేదా పక్కనే, ప్రభు లేడా పక్కనే, ఒంటరిగా ఫీలింగ్ ఎందుకు వచ్చిందా ఆమెకు? ఆమె జీవితంలో లోన్లీగానే కనపడతా ఉంది, ఒంటరిగానే కనపడతా ఉంది. దానికి కారణం ఏంటంటే యేసయ్యను విడిచిపెట్టింది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 41వ వచనంలో ఆ ప్రభువారే చెప్తారు, మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు అని ప్రభువారు చెప్పారు. ఏంటంట, నీవు విచారం కూడా ఉంది నీలో. విచారం అనగా బెంగ. విచారం కలిగి తొందరపడుతున్నావు, కంగారు పడుతున్నావు అని చెప్పి, అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ లోకంలో ఉత్తమమైనది ప్రాముఖ్యం ఏమిటి అనగా, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ మధ్య పాట వచ్చింది, ఆ పాటలో చక్కని శరణం ఉంది. ఏంటంట, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో,
నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. కదండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో గడుపుతున్న మరియా మన ముందు ఉంది. దేవుని సన్నిధి విడిచిపెట్టి అదే సమయంలో, ఇప్పుడు పనులు మానేవని, సోమరులు అయిపోమని, ఎవడొచ్చి చేస్తాడు పనులని, ఇటువంటి ప్రశ్నలకి మేము సమాధానం చెప్పేది ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో పనులు పెట్టుకోకూడదు. మనకు తెలియక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి మనం వాడేసుకుంటూ ఉంటాం మన అవసరాలకు. కాబట్టి ఆ సమయాన్ని మన జీవితాల్లో తిరిగి ఆయనకి ఇవ్వలేము. కాబట్టి చాలా నష్టపోతాం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, దేవునికి సమయాన్ని ఇచ్చి ఆయన గొప్ప రాజు అయిపోయాడు. ఎవరైనా? కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా మందిరానికి జనులు వెళదామని నాతో అనినప్పుడు నేను సంతోషించాను. రాజు అయిన తర్వాత మాటలు పలుకుతూ ఉన్నాడు. ఒక్క క్షణం కూడా తీరిక లేనోడు, ఒక్క క్షణము కూడా ఏమాత్రం కూడా ఖాళీ లేనోడు. రాజుగారు మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు. కదండి, మనం ఒకవేళ మందిరానికి వచ్చేటప్పుడు ఎవరినన్నా పిలిస్తే ఏమనుకుంటారని? వస్తాన్నాడు అంటారు, కానీ మనం వచ్చేసిన తర్వాత ఎన్ని అనుకుంటారు, దీనికి ఇంకేం పని ఉంది, దీనికి ఆ పనా ఈ పనా అదా ఇదా, వాళ్ళ తెలియక. కానీ ఇలాగనుకున్నటువంటి ఈ వ్యక్తి అంట గొప్ప రాజు అయిపోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకు నా వ్యక్తిని గురించి దేవుడు అంటాడు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన పాదాల చెంత గడపడం దేవునికి ఇష్టం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులుగా మనం ఉన్నాం, మన బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలు మన దగ్గర గడపకుండా మనల్ని అంటనట్లుగా, మనకు సమయాన్ని ఇవ్వకుండా, అవకాశాన్ని ఇవ్వకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారనుకోండి, ఎలాగుంటుంది మనకి? ఒక ప్రక్క బాధ వస్తుంది, రెండో పక్క కోపం వస్తూ ఉంటుంది. ప్రభు కూడా అంతే. మనం ఆయన బిడ్డలము, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన మనకి ఎన్నో ఇవ్వాలని ఆలోచనతో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో లేక మనము ఆయన ఇచ్చే పొందుకోలేకపోతూ ఉన్నాం. ఇదే భక్తుడు అంటాడు 116వ కీర్తన 9వ వచనంలో, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని కాలము గడుపుదును అంటాడు. ఎక్కడ గడపాలంటే అండి కాలం?
ఒకళ్ళు ఖాళీగా ఉంటే ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర బాతాకాణేసి కాలం గడపకూడదు. నేను ఎప్పుడు మా సంఘస్థులతో చెప్తాను, ఎవరు ఖాళీగా ఉన్నా కానీ వేరొకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆమె పరిస్థితులు మీరు, మీ పరిస్థితులు ఆమె చెప్పుకొని సంఘం కొరకు మీ కొరకు ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడని చెప్తారు. కానీ మనం అలా చెయ్యం, ఏవేవో చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ అంటాడు భక్తుడు, సజీవులున్న దేశంలో నేను యెహోవా సన్నిధిని కాలం గడుపుతానంటాడు. ఎలా గడుపుతానంటాడు? కీర్తనలు 27:4 అంటాడు, నా జీవిత కాలమంతయో యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటాడు. దేవుని మందిరంలో ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? దేవుని మందిరములో నివాసం చేయాలి. అంటే ఏంటి? మన కొండలన్నీ తెచ్చుకుని, గ్యాస్ తెచ్చుకుని, మంచాలు తెచ్చుకుని ఇక్కడ పడుకోని కాదు. అక్కడ నివాసం చేయడం అంటే ఏంటంటే, మనం ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతామంటే మన నివాసములోనే గడుపుతాం, మన ఇంటిలోనే గడుపుతాం. అనగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి అని అర్థం. ఒక ఊళ్ళో ఒక మందిరంలో ఒక ఆయన ఉన్నాడట. అక్కడ మీటింగ్లు జరుగుతూ ఉంటే ఆయన ఆ మందిరంలో ఆ భోజనాలు ఇట్టే కాడ ఆకులన్నీ తీస్తా ఒక తట్టలో వేసుకుని నెత్తి మీద పెట్టుకుని మోస్తా ఉన్నాడట. 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత వాక్యం చెప్పి ఆయనతో సంఘ కాపరి అన్నాడు, ఆ వ్యక్తిని పిలిచి, ఈయన ఎవరో మీకు తెలుసండి అన్నాడు. నాకేం తెలుసండి ఆయన ఎవరో అన్నాడు. నేను వచ్చిన కానించి మాత్రం 3 రోజులు భోజనాలు అయిన తర్వాత ఆకులు తట్టలో వేసుకుని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాడు, అది ఒకటే నాకు తెలుసు అన్నాడు. ఈయన ఎవరో కాదండి, ఎంఆర్ఓ గారు అన్నాడు. ఎవరంటండి? ఎంఆర్ఓ గారు అన్నాడు. ఎంఆర్ఓ గారు ఏంటి ఆకులు మోస్తున్నాడా? మా ఆకులు మోస్తున్నాడా? చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. అవునండి, ఈయన ఎంఆర్ఓ గారే. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆయన చెప్పిన పని ఏంటంటే, నా తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కువ దేవుని మందిరములో పరిచర్య చేసేవారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా వెళ్ళేవారు. కాబట్టి నేను కూడా నా బిడ్డలు అంత గొప్పోళ్ళు అవ్వాలన్న ఉద్దేశంతో మందిరములు పరిచర్య చేస్తున్నాను. ఇంకా ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఎంఆర్ఓ గారు మా మందిరానికి రాకమునుపు మేము 11 గంటలకు ప్రారంభిస్తే మా సంఘం 12 గంటలకు వచ్చేదండి. కానీ ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఆయన 10:30కు వచ్చి ముందు 11 గంటలకు ప్రార్థన అయితే 10:30కు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఒక అరగంట సేపు. అది చూసిన మా సంఘస్థులు అనుకున్నారు, ఎంఆర్ఓ గారే 10:30కు వచ్చి మోకాళ్ళ మీద ఉండి 11 గంటల వరకు ప్రార్థన చేసుకుంటా ఉంటే మరి మనకు సాగపోవడం ఏంటి అని వాళ్ళు కూడా అందరూ టయానికి రావడం మొదలు పెట్టారు. అర్థమైందండి? దావీదు మహారాజు అంటాడు, జీవిత కాలమంతయు యెహోవా సన్నిధిలో కాలం గడుపుతాను అని మాట్లాడుతూ, యెహోవా మందిరములో నేను నివసింపగోరటం అంటే ఆ నివాసం చేయడం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ సమయం గడుపుతాను. అందుకు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మందిరం ప్రారంభించక ముందు మందిరానికి వచ్చి ఆఖరి ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళు దీవించబడతారు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం. ఆరాధన ప్రారంభించక ముందే వచ్చి మోకాళ్ళ మీద ఉండి నాతోను, నా భర్తతోను, నా బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసి, ఆరాధన అయిపోయాక అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఆశీర్వదించబడతారండి. కానీ మనకున్న అలవాటు ఏంటంటే, ప్రారంభించబడిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత, వాక్యం ప్రారంభమవుతున్న సమయంలో వచ్చేవాళ్ళు కొంతమంది, ఆశీర్వాద ప్రార్థనలకు అందుకుందాంలని చివరిలో వచ్చేవాళ్ళు కొంతమంది. మరి వీళ్ళందరినీ ఒకవేళ పాస్టర్ గారు చూడలేకపోయినా, వాళ్ళు వచ్చి గుంపులో కలిసిపోయినా, కానీ అసలు ఆయన ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక విషయం చెప్పనా, పాస్టర్ గారు చూడకపోయినా పర్లా, పాస్టర్ గారి కంటిలో పడకపోయినా పర్లా, ఆయన కంటిలో పడకూడదు. మనం జాగ్రత్త ఎక్కడ తీసుకుంటామంటే పాస్టర్ గారి కంటిలో పడకూడదు. అర్థమైందండి? మరి కొంతమంది ఏమనుకుంటారంటే, మేము వెళ్ళకపోతే పాస్టర్ గారి పరిస్థితి ఏమైపోద్ది కదండి, మేము వెళ్ళకపోతే మందిరంలో ఎవరు ఉంటారు అంటే పాస్టర్ గారి గురించి వస్తున్నాము అనుకుంటా ఉంటారు. కానీ ఒక విషయం చెప్తాను, ఒక వ్యక్తి మందిరానికి వస్తున్నాడంటే పాస్టర్ గారి గురించి వస్తున్నాడా, దేవుని గురించి వస్తున్నాడా, ఎవరి గురించి వస్తున్నాడు?
చాలామంది అంటారు దేవుని గురించి వెళ్ళాలండి మందిరానికి. నువ్వు వెళ్తే దేవుని కొరిగేది ఏమీ లేదు. నేను వెళ్ళకపోతే పాస్టర్ గారి పరిస్థితి ఏంటండి? నువ్వు రాకపోతే పాస్టర్ గారికి పోయేది ఏమీ లేదు. పాస్టర్ గారిని పిలిచింది ఆయన, నడిపించేదైనా, పోషించేదైనా, సహాయం చేసేదైనా. అర్థమైందా? నువ్వు వచ్చేది ఎవరి కోసమంటే నీ కోసమే వస్తున్నావు, మరలా దేవుని కోసం కాదు, నీ కోసమే వస్తున్నావు. ఈ వాక్యాలతో సిద్ధపడకపోతే, ఆత్మలో బలపడకపోతే నిత్య నరకానికి పోతావు, ఏడుపు పండ్లు కొరుకుట్లో పాల్గొంటావు. కాబట్టి దేవుని కోసం రావట్లా, పాస్టర్ గారి కోసం రావట్లే. ఎవరి కోసం రావాలి? ఎవరి కోసం రావాలి? మన కోసమే రావాలి. నేను అంటాను, మా మందిరంలో అలాగనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మానే, నా భార్య, నేను, నా పిల్లలే ఆరాధన చేసుకుంటాం, మీరెవరు రాకపోయినా పర్లేదంట. ఇలాగే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎవరు రాకపోయినా పర్లే. కొన్ని మాటలు వత్తి అంటారే, మా విశ్వాసం అక్కడే కూర్చున్నాడు మా అబ్బాయి. ఎవరు రాకపోయినా పర్లా అని చెప్తాను మందిరంలో. కాబట్టి దేవుని సన్నిధిలో వచ్చి వెళ్ళిపోవడం కాదు, తూతి మంత్రంగా కాదు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నివసించాలి. నివసించడం అంటే ఎక్కువ కాలం గడపాలి. ఎందుకు దేవుని సన్నిధిలో గడపాలంటే 84 కీర్తన 2వ వచనంలో అంటాడు, జీవము గల దేవుని దర్శింపవలనని నా ప్రాణం ఎంతో ఆశపడతాం. తీయద్దు. మందిరంలో ఎవరు ఉంటారన్నమాట? దేవుడు ఉంటాడు. ఏ దేవుడు ఉంటాడు? జీవము గల దేవుడు. జీవము గల దేవుడు అని ప్రస్తావించాడంటే జీవము లేని దేవుడు కూడా ఉన్నాడు అని అర్థం. కానీ మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు. ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, నడిచేవాడు, అన్నీ చేసేవాడు. కానీ జీవము లేని దేవుడు మాత్రం చూడలేవు, నడవలేవు, మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. మనమే కదపాలి, మనమే మెదపాలి, మనమే చెయ్యాలి. అర్థమైందా? కాబట్టి జీవం గల దేవుడు ఉన్నాడు. ఇంకా మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు అంటాడు, దేవుని మందిరంలో దేవుని బోధ ఉంటుంది. ఏముంటుందండి? దేవుని మందిరంలో దేవుని బోధ ఉంటుంది. కాబట్టి మందిరానికి మనం వెళ్ళాలి, దేవుని బోధ వినడానికి మనం వెళ్ళాలి. కీర్తన 16:11 అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి అన్నాడు. దేవుని సన్నిధిలో ఏమన్నా ఇందా పాట పాడుకున్నాం కదా, సంతోషం ఉందనలా. వాక్యం చాలా చక్కగా ఉంటుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 56 అధ్యాయం 7వ వచనం అంటాడు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఆనందం ఉంది, సంపూర్ణ సంతోషం ఉంది, దేవుని జీవం గల దేవుడు ఉన్నాడు, దేవుని బోధ ఉంది. ఇంకా కీర్తన 36:8లో చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుదురు అన్నాడు. మందిరంలోకి వెళ్ళే వాళ్ళకి ఏముంటుందంటే సమృద్ధి దొరుకుతుందండి ప్రియమైన వాళ్ళని. ఇంకో చక్కని మాట ఏమిటి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం అంటాడు, యెహోవా సన్నిధిని నివసించు వారికి భోజనానికి ప్రశస్త వస్త్రాలకు లోటు ఉండదంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధి నివసించే వారికి భోజనానికి ప్రశస్త వస్త్రాలకి చోటు ఉండదు, లేక లోటు ఉండదు. అందుకనే చివరిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు మహారాజు 2 ప్రార్థనలు చేశాడు. అందులో మొట్టమొదటి ప్రార్థన వాడు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మాట రాయబడింది, చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచు కదండి. ఏం కోరుకుంటున్నాడు? నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబానికి అది ఇది అంటలా, నా కుటుంబాన్ని నీ సన్నిధిని స్థిరపరచు. అదే 29వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటాడు, చదవండి.
దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము అన్నాడు. ఏనండి, ఏమని ఆశీర్వదించమంటున్నాడు? దేవుణ్ణి ఏమని ఆశీర్వదించమంటున్నాడు? నిత్యము నీ సన్నిధిని నా కుటుంబము ఉండునట్లుగా ఆశీర్వదించు అన్నాడు. నిత్యము నీ సన్నిధిని నా కుటుంబం ఉండునట్లుగా స్థిరపరచు. ఏమండి, ఎంత గొప్ప మాట! ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఆయన సన్నిధిలో ఉంటే చాలు, మనం ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే, మన ఊహకందనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో కోరుకోవలసింది ఆయన సన్నిధి, ఆయనతో ఉండడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో గడపడం. వాళ్ళంటేనే ఇష్టం ఆయనకి. అందుకనే దావీదు మహారాజు నేను ఇంత గొప్పవాడిని అవడానికి, గొర్రెల కాపర్ని ఇంత రాజు అవడానికి కారణం ఏమిటి అనగా, ఆయన సన్నిధిని నేను నివసించడమే. అదే విషయాన్ని అంటాడు, నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు, స్థిరపడినట్లుగా దాన్ని ఆశీర్వదించు. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో మేలు ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో బోధ ఉంది, ఆయన సన్నిధిలో అన్న వస్త్రాలకు లోటు ఉండవు. ఆయన సన్నిధిలో జీవం గల దేవుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి సన్నిధి ఈ రాత్రి మనం కోరుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకున్న లోటు, మనకు కావలసింది, మనం చేయవలసింది ఏమిటో సూటిగా తేటగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిలో